అనుకున్న పనులు జరగడానికి బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారిచే వారాహి పాశుపత హోమం. నమస్తే, మీరు చూస్తుంది ఐడ్రీమ్. నేను మీ కీర్తి, నాతో పాటు హరీష్ ఆచార్య గారు ఉన్నారు. నమస్తే ప్రభుజీ. నమస్కారం, బాగున్నారా? థ్యాంక్ యూ, బాగున్నాను. అరుణాచలంలో చాలా మంది మోక్షం మార్గం మీద వెళ్తారు. అసలు చాలా స్టౌట్ గా ఉన్న వాళ్ళు కూడా వెళ్తారు, ఈవెన్ లేడీస్ కూడా వెళ్తారు, చాలా సునాయాసంగా బయటకు వస్తారు. కానీ ఇతను చనిపోవడం, దట్టు 36 years ఆఫ్ ఏజ్, ఆ మనీ అనే అతను చనిపోవడం నిజంగా చాలా చాలా విషాదకరం. అసలు ఎందుకు అలా జరిగింది అంటారు? దీన్ని ఎలా విశ్లేషించుకోవాలి? ప్రతికల్పిత కల్పోయం ప్రత్యర్థి గజకేసరి వ్యాసతీర్థ గురుర్భూయా తస్మతిష్టార్థ సిద్ధే. ఫస్ట్ విషయం ఒకటి అర్థం చేసుకోవాలి. వెన్నెవర్ శని ఒక స్థానాన్ని దృష్టి చేస్తుంది అంటే దెర్ బి లాట్ ఆఫ్ హైపర్కషన్స్, లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ఇలాంటి చేదుకరమైన సంభవం. అదేలాగా ఎక్కడ చాలా మంది కూడతారో, గుంపు కూడే చోట డెత్ కూడా జరుగుతుంది. దిస్ రెపిటెటివ్లీ బీయింగ్ హ్యాపెనింగ్ ఫ్రమ్ లాస్ట్ 1.5 years. మీరు చూసారంటే మన కరెంట్ చీఫ్ మినిస్టర్ విజయ్ గారు, అంటే తమిళనాడు చీఫ్ మినిస్టర్ విజయ్ గారు, ఈ హ్యాడ్ అ మ్యాసివ్ టర్న్అవుట్ పోల్స్ ముందర. మీరు చూసారంటే మన కరూర్లో ఒక సంభవం జరిగింది, ఆల్మోస్ట్ 41 మంది చనిపోయారు. శని వక్రంగా ఉన్నప్పుడు, ఇన్ జనరల్ శని కంజంక్షన్లో ఉన్నప్పుడు ఇలాంటి విషయాలు జరుగుతుంది. ఎప్పుడు శని దృష్టి స్ట్రైట్గా కుజుడు మీద పడుతుందో, కుజుడు నుంచునే స్థానంలో ఇలాంటి సంభవం జరుగుతుంది. మీరు చూసారంటే స్థలము చూసారా, రాజమండ్రి అని ఉంటుంది. వృషభంలో కనెక్ట్ అయ్యే స్థలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ముంబై, కర్ణాటకలో బెంగళూరు, చెన్నై. ఇదంతా చెన్నై, కాంచీపురం, తిరువళ్ళూరు, ఇలాంటి ఏరియా మొత్తము వృషభంలోకి అకార్డింగ్ టు ముండైన్ అస్ట్రాలజీ కనెక్ట్ అవుతుంది. శని ఎప్పుడు కుజుడిని చూస్తాడో ఆ టైంలో చూసానంటే ఇది ఇక్కడే ఉంచుతాం. ది కరెంట్ కాన్సెప్ట్. ఐ విల్ గివ్ యూ వన్ స్మాల్ స్టోరీ. యూ విల్ టెల్ మీ వై అండ్ యూ విల్ ఆన్సర్ ది క్వశ్చన్. మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, 95 years, 94 years, లేదంటే చనిపోవడానికి ఒక 20 రోజుల ముందర వాళ్ళు చెప్తారు, నాకు బెల్ సౌండ్ వినపడుతుంది, నాకు దేవుడు గంట కొట్టేసాడు, అలా అని చెప్పడం చాలా మంది మనం చూసాం. మా ఇంట్లో, మీ ఇంట్లో, అందరి ఇంట్లో అది సహజం. ఆ టైంలో చూసారంటే వారు పుట్టిన సమాచారమో, ఎక్కడ పుట్టామో, ఎక్కడ పెరిగామో, వాళ్ళు ఆ చోట ఒక 16 years, 14 years, 13 yearsలో ఆడుకున్న అంతా వాళ్ళ మైండ్లో వచ్చి అదంతా అడుగుతూ ఉంటారు లాస్ట్ మినిట్లో. దట్ యాక్చువల్లీ సింబాలిసిస్ ద మోక్ష స్థానం. 12వ భావం మన జాతకంలో యాక్టివ్ అయినప్పుడు మనకి పాత గుర్తులు, పాత జ్ఞాపకాలు, పాత జన్మ కథలు ఇవన్నీ వచ్చి ఆ టైంలో వాళ్ళకి తెలీదు, ఇదంతా ఎందుకు సంబంధం లేకుండా వస్తుంది, అవసరం లేదు, కానీ వాళ్ళకి ఇలాంటి అన్ని కనపడతా ఉంటది. వాళ్ళకి చూసారంటే ఎగ్జాక్ట్లీ, సో మా తాతయ్య వచ్చారు, మా మదర్ వచ్చారు, ఇలా పిలుస్తున్నారు, నా గర్భం ముందు నుంచున్నారు, ఇలాంటివన్నీ చెప్తా ఉంటారు. రియల్ రీజన్ ఏంటంటే గంట కొడుతుంది అని చెప్తారు. గంట అని చెప్పే ఒక స్థానానికి ఎప్పుడు శని దృష్టి కుజుడు మీద పడుతుందో అప్పుడు ఈ గంట అని వస్తుంది. దాన్ని కరెక్ట్ చేశారంటే ఎప్పుడల్లా ఏ చోటలంతా జరుగుతుందో ఇలాంటి మనుషులు చనిపోతూ ఉంటారు. స్పెసిఫిక్గా ఐ విల్ నాట్ డిస్క్లోజ్ ద ఫార్ములా, నేను నేమ్స్ మాత్రం చెప్తాను. నెక్స్ట్ 1 yearలో ఈ పేర్లు ఎన్నిసార్లు వస్తుందో మీరు చూడండి. ఫస్ట్ వన్ మణిగండన్, మణిగండన్, కార్తికేయన్, సుబ్రహ్మణ్యన్, అర్థమైందా? ఇలాంటి పేరు. అదేలా చూసారంటే అయ్యప్ప, శబరి, ఇలాంటి పేరంతా మీరు వచ్చే ఫిబ్రవరి దాకా కంటిన్యూస్గా ఈ ఎఫెక్ట్లో పడడం, ఈ ఎఫెక్ట్లో ఒకటి గాయపడడం, లేదంటే వాళ్ళు ఏదైనా పెద్ద హత్య చేయడం, లేదంటే వాళ్ళకి ఏదైనా పెద్ద నేరం చేయడం, ఈ పేరు రెగ్యులర్గా రిపీటెడ్గా ఉంటుంది. ఇప్పుడు జరిగిన సమాచారం ఇట్ ఇస్ 100% ఇస్ న్యాచురల్. ఎందుకంటే అలాంటి పేరే ఎవరు చనిపోవాలి, ఎవరైనా వెళ్ళొచ్చు కదా, ఏ పేరైనా అవ్వచ్చు కదా. శని కుజుడిని చూస్తున్నాడు, వృషభంలో కనెక్ట్ అయ్యాడంటే గ్యారంటీ ఇలాంటి ఒక విషయం మెయిన్గా గుడిలో జరుగుతుంది. ఇప్పుడు అప్కమింగ్ చూసారంటే September 15th to October 15th దాకా తిరుపతిలో ఇలాంటి ప్రమాదం జరగడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. తిరుపతిలో మందలుగా మా మనుషులు లోపలికి వెళ్ళి తొక్కిసలాటలో లేదంటే ఇలాగ చనిపోవడం. దాంట్లో నంబర్ ఆఫ్ పీపుల్ లిస్ట్ చూసానంటే నేను చెప్పిన దాంట్లో 5 పేర్లు మినిమం ఉంటుంది. అప్కమింగ్ December, Januaryలో అగైన్ సచ్ ఇన్సిడెంట్ విల్ కీప్ హ్యాపెనింగ్. మీనంలో శని ఇప్పుడు కరెంట్ డేట్లో వక్రంగా ఉంది, బుధుని యొక్క నక్షత్ర స్థానంలో ఉంది. అందుకని ఇలాంటి విషయాలు యాక్చువల్లీ ఏంటంటే ఇది వాట్ యు కాల్
టాక్సిక్ విషయం మీద మనం చర్చలు చేసుకోవడం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక కాస్ట్లో ఉన్న వాళ్ళు వేరే కాస్ట్ని అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఇమీడియట్గా ఆ కాస్ట్ వాళ్ళు వెళ్ళి వాళ్ళని కొట్టడం, వాళ్ళని చంపడం, అలాంటి విషయాలు జరుగుతుందా? దాన్ని మీరు ఏమంటారు? వాట్ యూ కాల్ ఇట్? అదే మత కలహాలు లేకపోతే ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ సంబంధించిన గొడవలు, నో దట్ ఈస్ పరువు హత్యలు కరెక్ట్. ఆ పరువు సంబంధించిన విషయం ఇట్ విల్ కీప్ ఆన్ హ్యాపెనింగ్. వచ్చే నవంబర్ ఫిబ్రవరి 2027 దాకా ఇలాంటి విషయాలు జరుగుతూనే ఉంటుంది. అండ్ రెండవది అలాంటి విషయంలో ఇంకొకటి మీరు చెప్పిన దాంట్లో మోక్ష స్థానం అని స్పెసిఫిక్గా మీరు చెప్పారు. ఇప్పుడు తిరువణామలని మేము నేమ్ చేశారు. 2028 మే లోపల తిరువణామలై 2 అవుతుంది. విపరీతమైన ప్రాబ్లమ్స్, అక్కడ భూకంపము, ఇంక్లూడింగ్ అక్కడ వాష్ అవుట్ అవ్వడం, అక్కడ పెద్దగా చాలా బ్యాడ్ సిచ్యువేషన్, ప్రమాదం జరగడం, ఇదంతా 2028 మే లోపల జరగడానికి ఛాన్సెస్ ఆర్ 100%. అందుకని వీళ్ళు మన మనుషులందరూ అక్కడ తిరువణామలైకి వెళ్తున్నారు కదా, అక్కడ జరగాల్సిన సిచ్యువేషన్ ఎలా అప్పుడు జరిగినప్పుడు అర్థమవుతుంది నేను చెప్పేది ఏంటో. అందుకని ఇంట్లోంచి మ్యాక్సిమం దండం పెట్టుకోండి. పౌర్ణమి వచ్చిందంటే పాదయాత్రను వెళ్ళకండి. అన్ని ఊళ్ళో శివాలయము అంతే. మీరు చూసారంటే అన్ని ఊళ్ళో శివాలయం ఉంది. 1000, 2000, 3000, 4000 ఇక్కడ ఉంది. ఆంధ్రలో చాలా శివాలయం ఉంది. అలాగా కానీ అరుణాచలం కున్న ప్రాశస్యం వేరు కదా. అది ఉంది, నేను లేదనట్లేదు. అరుణాచలేశ్వరుడికి ఇస్ పవర్ఫుల్ ప్లేస్, దట్ ఈస్ ఫర్ ముక్తి ప్లేస్. ఇంకొకటి చెప్పనా, అరుణాచలేశ్వరుడి స్థానానికి వెళ్ళిన అందరూ బాగుంటారని అర్థం కాదు. కేతు యాక్టివేట్ అయిన వాళ్ళు మాత్రమే వెళ్తే మంచిది. మోక్ష స్థానాన్ని వాళ్ళకి తెలుసుకోవాలి, వాళ్ళ జీవితంలో ఆధ్యాత్మిక జీవన కావాలి, లేదంటే డివోషనల్ బ్యాండ్ అండర్స్టాండ్ అవ్వాలి, వాళ్ళ కొత్తగా వాళ్ళు మనశ్శాంతి, పీస్ కావాలి అన్నంత వాళ్ళు మాత్రమే వాళ్ళకి పని చేస్తుంది. ఫ్యామిలీలో మంచి ఫ్యామిలీ అండర్స్టాండింగ్తో, హస్బెండ్ అండ్ వైఫ్తో, పిల్లలతో చాలా బాగుండే వాళ్ళు వెళ్ళి వస్తే ఇమ్మీడియట్గా డిస్టర్బ్ అవుతుంది, ఇమ్మీడియట్గా ప్రాబ్లం అవుతుంది. వాళ్ళందరికీ అది ఏంటో తెలియట్లేదు. ఈ ఇంజెక్షన్ అందరు వేసుకోవచ్చా అని తెలియదు. అందరు వేసుకుంటాను, నేను వేసుకుంటాను అన్నట్టుగా ఉన్నారు మీరు. దైవ అనుగ్రహం ట్రూ, నేను లేదనట్లేదు. ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ ఎనీ గాడ్, మంచిగా ఐఎమ్ 100% ప్యూర్ సనాతని. మంచి విషయాలు ఉంటే నేను చెప్తాను, బాగాలేదంటే కూడా చెప్తాను. దట్ ఈస్ మై క్యారెక్టర్. ఇక్కడ అరుణాచలేశ్వరుడు గుడికి అందరూ వెళ్ళాలి లేనట్లేదు, కానీ మీ జాతకంలో అది వర్కౌట్ అవుతుందా? కేతు ఎలా ఉన్నాడు? కేతు చెడిపోయింది అనుకోండి, సూర్యుడు చెడిపోయింది అనుకోండి, ఆ టైంకి మీరు అరుణాచలేశ్వరుడు వెళ్ళి వచ్చారంటే ఇమ్మీడియట్గా మీ ఫ్యామిలీలో ప్రాబ్లం, నాన్నగారికి హెల్త్ ఇష్యూ, హస్బెండ్ అండ్ వైఫ్లో అనవసరమైన డౌట్, గొడవలు, ఇలా అన్నీ వస్తుంది. మీరు వచ్చిందా రాలేదా మీరే మీ లైఫ్లో అనుభవించి ఉంటారు కదా, దాన్ని మీరు కమెంట్లో రాయండి. రైట్, అంతే. గురుగారు ఇప్పుడు మనం పేర్లు అయితే చెప్పేసాం, పాపం వాళ్ళందరూ టెన్షన్ పడతా ఉంటారు. సో ఆ పేర్లతో ఉన్న వాళ్ళు ఏమైనా రెమెడీస్ పాటిస్తే బాగుంటుంది అంటారా? రెమెడీ ఏంటంటే మీకు పక్కన ఉన్న సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళాలి. ఎక్కడ రెమెడీ, ఎక్కడ ఏది పోగొట్టుకున్నామో అక్కడే వెళ్ళి ఎత్తుకోవాలి. సింపుల్ లాజిక్. పక్కన మణికంఠ స్వామి గుడి ఉందా, అయ్యప్ప స్వామి గుడి ఉందా, యూ షుడ్ గో ఎయిదర్ ఆన్ ఫ్రైడేస్, వెన్స్డేస్ ఆర్ థర్స్డేస్. ఇప్పుడు అప్కమింగ్ నెక్స్ట్ 1.5 month దాకా మీరు ఫ్రైడే రోజు పొద్దున 6 to 7 అక్కడ వెళ్ళి స్వామికి అభిషేకం చేయించి వైట్ కలర్లో ఒక వస్త్రం అయ్యప్ప స్వామికి ఇచ్చి రావాలి. ఇప్పుడు సెప్టెంబర్, అక్టోబర్లో జరిగే చాలా ఘోరమైన ఒక విషయానికి వాట్ వీ హ్యావ్ టు డూ ఇట్ ఆన్ బుధవారం. బుధవారం రోజు పొద్దున 6 to 7 పచ్చ కలర్లో, అంటే గ్రీన్ కలర్లో వస్త్రం స్వామికి పట్టు అయినా ఇవ్వచ్చు. అది వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామికి ఇవ్వాలి. అలా ఇచ్చి వచ్చినప్పుడు మనకి ఇలాంటి నెగిటివిటీ రాదు. ఇలాంటి పేరు వాళ్ళకి మీరు అడుగుతున్నారు, జనరల్గా చేసే వాళ్ళు కూడా చేయొచ్చు. ఇప్పుడు నీట్లో నాకు ఎగ్జామ్లో క్లియర్ అవ్వాలి, నాకు మెరిట్లో సీట్ రావాలి, అట్లీస్ట్ 3rd కౌన్సిలింగ్లో అయినా సీట్ రావాలి, కాంపిటీషన్ ఫీజు కొంచెం తగ్గాలి, అన్నిటికీ ఒకటే సొల్యూషన్ సుబ్రహ్మణ్య స్వామి. మురుగన్ ఇస్ అ డివైన్లీ గాడ్, అల్టిమేట్ గాడ్. యూ విల్ గెట్ ఈజీలీ కనెక్టెడ్ విత్ ఎనీథింగ్. అదేలాగా చూసారంటే అప్కమింగ్ డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో విపరీతమైన వర్షాలు, విపరీతమైన కొట్టుకుపోవడము, తేలడము, ఇలాన్నీ మీరు చూడండి. ఇప్పుడు మీరు చూస్తారు కదా, అయ్యో చాలు నాకు చాలిపో, అలా సిచ్యువేషన్ మీకు క్రియేట్ అవుతుంది. అలా అయినప్పుడు సీతారామచంద్ర స్వామికి కళ్యాణం చేయించాలి గొప్పగా, అంత ఊరంతా మాట్లాడుకునేలాగా మీరు చేయించాలి. లేదంటే దానికి మీ వంతు సహాయం మీరు చేయొచ్చు. నాకు ఈ గుడికి వెళ్ళి ఇవ్వండి అని చెప్పను. ఎక్కడున్నా సరే పక్కన సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఉందంటే అక్కడికి వెళ్ళి మీరు ఇవ్వడం అనేది మీ లైఫ్లో పెద్ద మార్పు ఇస్తుంది. మీరు అనుకున్న, అంటే ఏదైనా నెగిటివ్ వస్తుందంటే కూడా అది ఇమీడియట్గా మనకు కట్ అయిపోతుంది. సో యూ విల్ బీ హ్యాపీ. ఎస్. సో జరిగిన ఘోరం జరగకుండా ఉండాల్సింది, జరగబోయేవి కూడా జరిగే అవకాశం ఉంది. దానికి ఇవి ప్రత్యామ్నాయ మార్గాలు అని చెప్పడం కోసమే ఈ వీడియో అండి. ఎవరిని భయపెట్టడానికి కాదు, భయపెట్టకండి. ఏం చేయాలో అది చేయడానికి పరిస్థితి. యు హావ్ రెమెడీ. అస్ట్రాలజికలీ ఇప్పుడు
ఏమని చెప్తాము, టైగర్ వస్తుంది, పులి వస్తుంది కరెక్ట్. ఆ పులి వచ్చింది ఎలా మనం కంట్రోల్ చేయాలని అస్ట్రాలజికలీ అదే జ్యోతిష శాస్త్రం. ఎస్, అది మనం ఇచ్చేసామంటే పీపుల్ ఆర్ హ్యాపీ అంతే. చాలా సంతోషం ప్రభు. నమస్కారం అమ్మా, థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.